నీ జీవితంలో ఫలితం ఉండకూడదు, ఒక ఆశీర్వాదం ఉండకూడదు, ఒక దీవెన ఉండకూడదు, నీ జీవితంలో మంచి ఆరోగ్యం కూడా ఉండకూడదు, మంచి ఇల్లు కూడా ఉండకూడదు. నీ జీవితంలో ఎలా ఉండాలి? ప్రభు నమ్ముకుని కూడా ప్రభు నామానికి అవమానకరముగా పక్కోడు మాట్లాడాలి నీ గురించి. ఎందుకంటే అలాగ చేసేటువంటి భక్తి జీవితాన్ని మనం నెట్టుతూ ఉంటాడు అనమాట సాతాను. ఏమంటున్నాయి ఇవన్నీ వచ్చి? తన పని తను చేసుకొనేస్తున్నాయా? తను ఏమంటుంది? నా ప్రభు నేను సంతోష పెట్టాలి, నేనున్నదే అందుకట. ఏమంటుంది ఆ ద్రాక్ష చెట్టు? నేనున్నదే అందుకోసం, నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పగలుగుతున్నాం. ఈరోజు చెప్పగలుగుతున్నామా? ఎవరో ఏ విషయంలో డిస్టర్బ్ చేస్తారో మనకే తెలియదు. తీపి కవర్లు ఉంటాయి భూమి మీద. ఏం కవర్లు ఉంటాయి? తీపి మాటలుంటే చాలా తేనె రాసినట్టుగా పడతా ఉంటారు. ఎట్లా పడతారు వాళ్ళు? తీపిగా మాట్లాడడానికి చాలా మంచి వాళ్ళు ఇల్లు అని అనుకుంటాం. మోసపోతాం ఆ విషయంలో మనం.